ఉంటుంది. అసలు ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి? మీనింగ్ ఇజ్రాయేల్ అనగా అర్థం ఏంటి? వన్ హూ స్ట్రగుల్స్ విత్ గాడ్, దేవునితో పోరాడువాడు. స్ట్రగుల్స్ విత్ గాడ్ అండ్ ప్రివైల్డ్ అంటే అతను పోరాడాడు, మనుషులతోనే కాదు దేవునితో కూడా. ఈ వ్యక్తి యాకోబు అనేవాడు చివరికి ప్రివైల్డ్ అంటే అతనిదే పై చేయిగా నిలిచింది. హీ వన్ ద బ్యాటిల్. స్ట్రగుళ్ళు ఆల్ లైఫ్, జీవితం అంతా కూడా పోరాటమే. తల్లి గర్భంలో మొదలుకొని, నేను నా తల్లికి ట్విన్స్లో నేను 2 వాడిని. మరి మేము పోరాడడం లేదు తెలియదు. మా సిస్టర్ స్ట్రాంగ్ కాబట్టి ముందు వచ్చేసింది, నాకంటే జ్యేష్ఠరాలు. కానీ యాకోబు పోరాడిను, మడిం పట్టుకున్నాడంటే ఏమి ఆశ్చర్యం. అయితే వీళ్ళు ఆర్డినరీ చిల్డ్రన్ కాదు, వీళ్ళు చిల్డ్రన్స్ ఇన్ ద ప్రాఫెసీ, ప్రవచనంలో ఉన్న బిడ్డలు వీళ్ళు. ఏశావు, యాకోబు. దేవుడు యాకోబుని ప్రేమించాడు కాబట్టి ఇతను ఒక సందర్భంలో ఈ కనాన్ నుంచి అక్కడి నుంచి బయలుదేరి సిరియా, ఇప్పుడున్నటువంటి సిరియా పద్దన్రామ్కి వెళ్ళాడు. 20 సంవత్సరముల తర్వాత తిరిగి వస్తున్నాడు. అక్కడ కూడా పోరాటమే. ఈ లాభాన్ని చూడండి, మనం మోసం చేస్తే ఏదో ఒక రోజు పెద్ద మోసగాడి చేతిలో పడతాం. ఏమి నాటుతున్నావో ఆ పంటే కోస్తాం. లేట్ అయినా సరే జరుగుద్ది. మీకు విషయం తెలుసా? ఈ సంవత్సరము ఇజ్రాయేల్కి 57, 80, 85, 57, 85 అనుకుంటా సంవత్సరం. మనకు 2025 కదా, వాళ్ళది మరొకటి లూనార్ క్యాలెండర్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరము ఈ సెప్టెంబర్ నుండి మొదలవుతూ ఉంది. ప్రతి వ్యక్తికి, ప్రతి నేషన్, జాతికి, దేశానికి, వ్యక్తికి రిజల్ట్స్ వస్తాయి, ఫలితాలు వచ్చే కాలం అంట. అర్థమవలేదు మీకు? ప్రతి వ్యక్తికి ఫలితములు, రిజల్ట్స్ అంటే అర్థం ఏంటి? ఇంతవరకు నీవు మంచిగా చేస్తూ ఉన్నావు, నీతిగా బ్రతుకుతూ ఉన్నావు, ఏమీ నీకు బ్రేక్ త్రూ రాలేదా? ఏది రిజల్ట్ రాలేదా? రిజల్ట్స్ మొలుస్తాయి ఇక నుంచి. ఇది సంవత్సరం. ఇంతవరకు నువ్వు చెడ్డగా ఇష్టానుసారంగా బతికేసావు, నీకు ఏ దేవుని భయం లేదు, ఇష్టానుసారంగా బతికేసావు, ఏమీ జరగలేదా? ఎస్, అవి కూడా మొలుస్తాయి, కానీ నీకు అది చేదుగా ఉంటుంది, ముసును పొండంత చేదు. 2 వస్తాయి. రిజల్ట్స్ టైం. దేవుని అనుగ్రహం వల్ల ఇక్కడ మేము ప్రారంభించాం, ఫలితాలు చూస్తూ ఉన్నాం. దేవుని కృప వలన మేము చూడండి, గిద్యోను గెలవడానికి 32,000 అవసరము లేదు, 10,000 మంది అవసరము లేదు, 300 చాలు. అక్కడ ఆ 300 నా దగ్గర ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మేము గెలుస్తూ ముందుకు వస్తూ ఉన్నాం. కృప వెంబడి కృపను, జయం వెంబడి జయము, బలం వెంబడి బలము పొందుకొని. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప వలన మేము దేవుని ప్రత్యక్షత, పిలుపు, ఏర్పాటు పొందుకొని ముందుకు వస్తూ ఉన్నాం. ఎలోహే ఇజ్రాయేల్. 20 సంవత్సరముల తర్వాత చాలా ఆశ్చర్యం. 20 సంవత్సరములు తీసుకున్నప్పుడు బలిపీఠం కట్టాడు, ఈ పేరు పెట్టాడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడని. చాలా ఆశ్చర్యం. సరిగ్గా నేను 2005లో ప్రారంభించాను చిన్న పరిచర్య, నేను ఉంటున్న ఇంట్లో హాల్లో 2తోటి. సరిగ్గా ఇప్పటికి 20 సంవత్సరాలు ముగిసింది. ఇప్పుడు నేను ఇక్కడ బలిపీఠం కడుతున్నాను. సరిగ్గా పరిచర్య 20 సంవత్సరాలు అయింది. యాకోబు 20 సంవత్సరాల తర్వాత బలిపీఠం కట్టాడు. 20 సంవత్సరాల తర్వాత ఇదే ఎందుకు నేను చేసిన, ఈ టైటిల్ ఎందుకు పెట్టానో తెలియదు. ఇది ప్లాన్ కాదు. ఎందుకు ఇలా జరిగింది? ఇది ఒకరోజు నేను ప్రార్థనగా ఉదయం లేచినప్పుడు ఇది స్ట్రాంగ్ థాట్గా లోపలికి వచ్చింది. నేను స్పీచ్లెస్, నోటు మాట లేకుండా కూర్చొని చూస్తున్నాను. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాతే ఈ బలిపీఠం కట్టాడు. 20 ఏళ్ల తర్వాతే నేను ఇదే టైటిల్ తోటి ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా జరిగింది? దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్, యాకోబు మనకు తెలుసు, అబ్రహాము, ఇస్సాకులు తెలుసు కదా. ఇజ్రాయేల్ గురించి మనం చూసినప్పుడు దేవుడు చెప్పాడు, యెహోవాకు రేవు దగ్గర నేను నిన్ను ఆశీర్వదిస్తానని కదా. బాగా వినడానికి నేను ముగిస్తున్నాను. అది చెప్పాడు కానీ యాక్టివ్ అవ్వలేదు. ఇంకాను చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను. తర్వాత కొంతకాలం పట్టింది, 20 ఏళ్ళు అయింది. తిరిగి మళ్ళీ వస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇతనే చెప్పుకున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నాకు బలిపీఠం ఇతను కట్టేశాడు. నిజానికి మరొక చోట కట్టాలి బలిపీఠము. ఇది అతను హృదయంతో చేసిన పని. తర్వాత దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏమిటి తెలుసా మీకు? బేతేలుకి వెళ్ళి కట్టు.
బేతేలుకు పూర్వ పేరు లూజు. లూజ్ అని అర్థం, ఆ లూజ్ కాదు ఇది, దాని పేరే లూజు. లూజ్ అనగా అర్థం ఆల్మండ్స్ ఏరియా అనగా బాదం చెట్లు ఉండే ప్రాంతం అని అర్థం. మరొకటి లూజ్ అనగా దీనికి ఆత్మీయ అర్థంలో టర్న్ అసైడ్, తొలగిపోయింది, రాళ్ల కుప్ప అని అర్థం. రైట్, అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు యాకోబు? ఇది బేతేలు, దేవుని గృహం అనగా నిర్మించబడుతున్న కన్స్ట్రక్షన్, గాడ్స్ టెంపుల్. రాళ్ల కుప్ప మందిరముగా పిలువబడదు, నిర్మాణము చేయబడాలి మూల రాతి మీద. అది అక్కడికి వెళ్ళి నువ్వు బలిపీఠం కట్టు. అప్పుడు దేవుడు అతనికి చెప్పాడు, ఇక నీవు ఇశ్రాయేలువే, నీవు అభివృద్ధి పొందుతావు. అంటే ఇక్కడ కట్టినటువంటి ఈ బలిపీఠానికి తర్వాత బేతెల్లో కట్టిన దేవుని మందిరం బలిపీఠానికి మధ్య కొంచెం గ్యాప్ ఉంది. అందులో ఏం జరిగిందంటే యాకోబు తన ఇంటి వారందరూ పిలిచి, మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసేయండి. మీకు విషయం నేను చెప్పనా? యాకోబుకి అతను నలుగురిని పెళ్లి చేసుకోలేదు, ఒకరి కోసం వచ్చాడు. కానీ నలుగురు పరిస్థితులు అలా వచ్చారు. అసలు భార్య రాహేలే, కానీ లేయ ముందు పరిస్థితులు అలా వచ్చాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, విశ్వాసులైన మీరు ఏది ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో అక్కడ శోధించబడతావు. అక్కడ నీవు స్పర్శ కోల్పోతే, బాగా వినాలి, ఎక్కువ ఏది ప్రేమిస్తున్నావో, ఏది నీ బలమో, ఏది నీ స్ట్రెంగ్తో, ఏది నీకు సేఫ్ జోన్గా ఉందో, అమ్మాయి అనుకుంటున్నావో, ఏది చూసి సంతోషిస్తున్నామో, అక్కడ స్పర్శను కోల్పోతే, కనులెత్తి అది చూడలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? శత్రువు అక్కడే పనిచేస్తాడు, అది ఒక విగ్రహంగా మొదలుపడుతుంది. చూడండి, లేయ పెద్ద అవగాహనలో లేదు, కానీ ఇతను విస్మరించాడు. అయితే ఆమె వస్తున్నప్పుడు బయలుదేరి విగ్రహములు కూడా తెచ్చుకోలేదు. లేయ గుడారములు లాభాన్ని వెతికినప్పుడు విగ్రహములు అందులో లేవు, రాహేలు గుడారంలో ఉన్నాయి. ఆమె అబద్ధమాడింది, నేను క్లీన్గా లేనందుకని కూర్చుంది అక్కడ వెతకనివ్వకుండా. అది యాకోబుని తీవ్రంగా నష్టపరిచింది. ఫస్ట్ దేనా నష్టపోయింది. రెండవది యెరోబాము రూబేను ఇతను పడకను అపత్రపరిచాడు. ఆ తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు యాకోబు ఏం చెప్పాడు తెలుసా మీకు? మీ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ తెచ్చేసేయండి, వాటన్నిటిని మస్తిక వృక్షం కింద పాతేశాడు. అక్కడి నుంచి హీ ప్రివైల్డ్, అతని చేయి శత్రువు మీద బలముగా నిలబడింది. ఆ వ్యక్తి దేశముగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఒక విషయం నేను చెప్తున్నాను. ఏదైతే నువ్వు బాగా ప్రేమిస్తున్నావో, ఏదైతే నీకు సేఫ్గా ఉందో, సంతోషంగా ఉందో, మురుపంగా ఉందో, అక్కడ నీవు స్పర్శ కోల్పోతే, కళ్ళు మూతపడితే, ఈ జోన్లోనే విగ్రహము బిగిన్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమలేదు నేను చెప్పేది? ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉంటున్నావో, ఏది నీకు నచ్చలేదో, ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు ఇష్టం కాదు, కానీ ఇలా జీవించాల్సి వస్తుంది, ఇది కష్టమైన దేవుని చిత్తం చేయాలి, ఏదైతే విస్మరించావో అది లేయగా పనికిరాకుండా ఉంటుంది. కానీ అందులోంచే లేవి వస్తాడు, పరిపాలించే యోధా కూడా వస్తున్నాడు అందులోంచే. చూడండి, ఏదైతే నువ్వు బాగా మక్కువగా ఇష్టంగా చూస్తున్నావో, రాహేలు యాకోబు ప్రేమించినట్లుగా, కానీ విగ్రహం ఉంది అక్కడ ఒకటి పట్టుకొచ్చింది. అది యాకోబుకి తెలియదు. తెలిస్తే ముందే ఆపుతాడు. అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి లేయాకి తెలిసింది, రాహేలు గ్రహించలేకపోయింది. అది నష్టం జరిగింది దైవజనుడికి. అయితే ఇప్పుడు మీకు చెప్తున్నాను, విగ్రహములు తీసి పారవేయండి. అది ఈరోజు మెసేజ్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం లేదా? చెప్పే కదండి. ప్రైజ్ ది లార్డ్. విగ్రహములు తీసేయండి. ఎక్కడుంటాయి? దైవజనుడా, సేవకులారా, విశ్వాసులారా, నీ సేఫ్ జోన్ ఇది, పర్వాలేదు, ఇదే నీ బలము, నీ మెరిట్, ఇందులో మేము స్ట్రాంగ్గా ఉన్నాం. మరొక చోట బలహీనము. బలహీనాన్ని కట్ చేయకండి, బలహీనాన్ని తీసుకుని ముందుకు నడవండి. పౌలు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతులం. ఎందుకంటే లేయను గుర్తు చేసుకోండి, ఆమెకి యెహోవాకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. సుందరమైన రాహేలుకి అది తెలియదు. విగ్రహం
ఇది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. మరొకటి నేను మీకు చెప్తున్నాను, టైం ఎంత అయింది? ఆధునిక కాలములో ప్రవచనాలు ఆగిపోయాయా? జరగవా? చూడండి, ఒక మాట, ప్రపంచమంతటిని ఏలుతున్నది ఎవరు? ప్రస్తుత యుగ సంబంధమైన దేవత సాతాను. 2 కొరింథీ 4:4 మరి దేవుడు ఏలటం లేదా, పాలించడం లేదా? ఎస్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది, పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. అయితే వాళ్ళు ఎలాగ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు? ఎలా జోక్యం చేసుకుంటారు? ప్రవచనము ద్వారా. ఆయా సందర్భాల్లో జరగాల్సిన ప్రవచనాలను బట్టి దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు, టైంలోకి ముందుకు వచ్చి మూవ్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పీసెస్ కదులుతూ ఉన్నాయి, స్టేజ్ మీద రావాల్సినవన్నీ సమకూరుతూ ఉన్నాయి, ప్రవచనం జరుగుతూ ఉంది. అక్కడ డెవిల్ ఆబ్సెంట్, వాడేం చేయలేడు. దేవుడు ప్రవచనమును నెరవేర్చుకునే దేవుడు. అందుకోసము ఇజ్రాయెల్ వైపు చూడండి, యెరూషలేం అక్కడ జరుగుతున్నవి చూడండి, ఇటు యూరోప్లో జరుగుతున్నవి చూడండి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నేను మీకు ఒక్క మాటలో చెప్తూ ఉంటాను, మన విడుదల సమీపించింది. మీకు విషయం తెలుసా? మలాకీ పుస్తకం నుండి తర్వాత మత్తయి సువార్త వరకు, జాన్ ద బాప్టిస్ట్ వరకు, ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ వరకు గ్యాప్ ఉంది, టైం 400 సంవత్సరములు. ఇంటర్ టెస్టిమెంట్ పీరియడ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇక ఆలస్యం ఉండదు. రెవల్యూషన్ ప్రకటన 10:6-7 వచనాల ప్రకారం అంటే అర్థం ఏంటి? ఇలాంటి గ్యాప్స్ ఉండవు. వచ్చున్నవాడు వచ్చేస్తున్నాడు. ఇజ్రాయెల్ చూడండి, ఇది ఒకటి. మరొకటి నేనేం చెప్తానంటే, ఇవి దేవునికి నేను పవిత్రమైన పాత్రలు ఇస్తున్నటువంటి ధూపద్రవ్యం, ఆరాధన. మేము గతంలో సిస్టర్ హేమజాన్తో పాడించాం. ఆ బిడ్డ కొంచెం అనారోగ్యం పరిస్థితుల్లో రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే నాకు ప్రత్యేకంగా స్టూడియోలోకి వెళ్ళి ఇలా పాటలు పాడడం, రావడం, ఇలా చేయడం. బ్రదర్ విక్టర్ అన్న ఒకసారి రండి. ఈ బ్రదర్ నాకు సాయం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నన్ను ప్రోత్సాహం చేశాడు. గత 10 సంవత్సరాలుగా ఈయనతో నేను స్టూడియోలో పరిచయం ఉంది. ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేశాడు. ఏం పాటలను ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఇక ఒక్కోసారి 4 చరణాలు, తర్వాత 5, 10 చరణాలు కూడా చేశాం. అయితే ఫీమేల్ వాయిస్ కోసం మేము రాజమండ్రి దీవెన సిస్టర్ తోటి ఈసారి మేము పాడించాం. అవన్నీ వచ్చాయి. నేను చెప్తాను, ఎలా చెప్తానంటే, ఇవి హిట్, సూపర్ హిట్ ఏమిటో ఆ పదం నేను ఉపయోగించను. ఇవేమిటంటే ఖచ్చితంగా దేవుణ్ణి మహింపరిచే పాటలు ఇవి. విశ్వాసులు తమ గృహాల్లో పవిత్రమైన పాత్రలో దేవునికి అర్పించే ధూపము. చూడండి, నీ ఉత్తమమైనవే ఏ గిన్నెలో పోషిస్తున్నావు నీవు, నీ పాత్ర ఎలా ఉంది, అదే మేము డిస్కస్ చేసాం చివరిలో. కాబట్టి పవిత్రమైన హృదయంతో యేసుక్రీస్తు పాదాలకి మేము సమర్పిస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను చెప్పేశాను, ఇక్కడ పెద్ద కేక్ ఉంది, అది కట్ చేసేసాము. ఇప్పుడు నేను ఒక్కొక్క పీస్ మీకు ఇస్తూ ఉన్నాను కాబట్టి ఆ కేక్ నాదా. ఐఎమ్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్. హెవెన్లీ కింగ్ బాస్ చెప్పాడు ఇది ఇచ్చేయని, కాబట్టి ఆయన ఇచ్చాడు ఈ పాటలు. ఇవి మేము ఊరికే, ఒక వ్యక్తి గ్లవ్స్ తొడుక్కుని వచ్చిన బాల్ని 6 కొట్టాడు స్టేడియం బయటికి. కొట్టింది గ్లవ్వా, బ్యాటా, వ్యక్తా? చెప్పండి. ఆ వ్యక్తి. అయితే కనిపించేది గ్లవ్స్ అండ్ బ్యాట్. మేము పైకి కనపడుతున్నాం కానీ వెనుకున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. అందరూ చెప్పండి, పరలోకపు తండ్రి, ఆకాశము, భూమి, సముద్రము, వాటి అందలి సమస్తము సృష్టించిన జీవము గల దేవా ఎలోహిం అదోనై పరమ తండ్రి, నీ నామమునకు సర్వయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఉదయం పండు గొర్రె పిల్ల, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్ర ప్రభావములు పొందుటకు అర్హుడు. ఆమేన్. సింహాసనాసీనుడైన వారికి, దేవుని గొర్రె పిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎల్లవేళలా నిరంతరం యెహోవా నామం, క్రీస్తు యేసు నామం పూజింపదగినది. పరలోకమందున్న వారిలోను, భూమి మరియు భూమి క్రింద ఉన్న వారిలోను ప్రతి వాని మోకాలు
చెప్పండి, ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగును గాక. ఆమేన్. పరలోకం పరమండలం పాలపుంత అంతరిక్షము. ఆ పరలోకం పరమండలం పాలపుంత అంతరిక్షము. పరిశుద్ధుడా అనుచూ గాన ప్రతి గానములు ధ్వనించును అంతా. పరిశుద్ధుడా అనుచూ గాన ప్రతి గానములు ధ్వనించును అంతా. కాదోష్ కాదోష్ కాదోష్, హోలీ హోలీ హోలీ. పరలోకం పరమండలం ధ్వనించును అంతా. కెరూబులు సెరాఫులు 24 పెద్దలు. ఆ కెరూబులు సెరాఫులు 24 పెద్దలు. దూతగణములంతా గడిగడియా క్షణక్షణము గడిగడియా క్షణక్షణము కొలిచెదరు నిన్నే కొలిచెదరు నిన్నే. పరిశుద్ధుడా అనుచూ గాన ప్రతి గానములు ధ్వనించును అంతా. కాదోష్ కాదోష్ కాదోష్, హోలీ హోలీ హోలీ. పరలోకం పరమండలం ధ్వనించును అంతా. వనములు కొండలు లోయలు పర్వతాలు. ఈ వనములు కొండలు లోయలు పర్వతాలు పంచభూతములన్నీ. గగనాలు భువనాలు గగనాలు భువనాలు స్తుతించును నిన్నే స్తుతించును నిన్నే. పరిశుద్ధుడా అనుచూ గాన ప్రతి గానములు ధ్వనించును అంతా.